గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుంకరి. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మొత్తం ఫేక్ ప్రచారాలకు దిగుతుందా? నిజంగా కూడా నిన్న జరిగిన పోలింగ్ విషయంలో అదంతా ఫేక్ ఓటింగ్ అని చెప్పొచ్చా? ప్రజలు ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా, ప్రజాపాలన కోరుకుంటున్నారా? అంటే ఫామ్ హౌస్లో ఉండి పరిపాలించేదానికే దాన్నే ప్రజలు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే సోషల్ మీడియాలో నిన్న మొత్తం ఇదంతా కూడా ఒక చర్చ జరిగింది. అసలు అందులో నిజమెంత, అబద్ధం ఎంత? సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిన ఆ పోల్లో వచ్చిన ఓటు పర్సింగ్లో నిజమెంత, అబద్ధం ఎంత, దాని గురించి చాలా డీటెయిల్గా ఇలా మాట్లాడుకున్నాం. అంతకన్నా ముందు హెడ్లైన్స్ చూద్దాం. తొలి వెలుగు ప్రజాపాలన వర్సెస్ ఫామ్ హౌస్ పాలన, కేసీఆరే కావాలి. సోషల్ మీడియాలో పోల్ ఫైట్, ఎవరి పాలన బాగుందంటూ కాంగ్రెస్ పోస్ట్. పోలింగ్లో పాల్గొన్న 92,551 మంది జనాలు ఫామ్ హౌస్ పాలన కోరుకోరు. మా సోషల్ మీడియా టీం వీక్గా ఉంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మెగా దోపిడీ ప్రస్తావన ఏది? కృష్ణారెడ్డి వద్ద పీసీ ఘోష్ ఎంత తీసుకున్నారు? 48,000 కోట్లు కొట్టేసిన కృష్ణారెడ్డిని ఎందుకు విచారించరు అని చెప్పేసి కేపాల్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాటికి పంపిన కరువు పని, తల్లి కూతుళ్ళ ప్రాణం తీసిన ఉపాధి హామీ, బంధనాలు మీద పడి స్పాట్లోనే మృతి. సిద్దిపేట జిల్లాలో పెను విషాదం. లేడీ డాన్ అక్రమాలు, 400 కోట్లు ప్రభుత్వ భూమిలో అక్రమ విల్లాలు, భాగవతం బట్టబయలు. విజయలక్ష్మికి షాక్ ఇచ్చిన హైడ్రా చీఫ్ రంగనాథ్. 67 మంది సజీవ సమాధి. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం, మిలిటరీ హెలికాప్టర్ను ఢీకొన్న విమానం, 30 డెడ్ బాడీలను గుర్తించిన అధికారులు. 4 పథకాలకు ఈసీ బ్రేక్, రేవంత్ సర్కార్కు బిగ్ షాక్. అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, 3 జిల్లాలు మినహా అంతటా ఆంక్షలు, మరింత ఆలస్యం కానున్న లబ్ధిదారుల ఎంపిక. పోటీకి బీఆర్ఎస్ దూరం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరం. ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించని గులాబీ పార్టీ, స్వతంత్రులకు మద్దతు ఇచ్చే ఆలోచన. గతంలో నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటమి. అంటే ఈ మొన్న అప్పుడు రాకేష్ రెడ్డి, తీన్మార్ మల్లన్న పోటీ పడిన ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. అంటే ఒక వివాదం, ఒక పంచాయతీ లొల్లి కూడా అయింది ఆ రిజల్ట్ విషయంలో. సో మొన్న ఎంపీ ఎలక్షన్లలో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలలో అధికారం కోల్పోవడం కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, దీంతో భయపడా లేకపోతే వెనుకడుగు వేస్తుంది అనుకోవాలన్నా, ఒక అడుగు ఆశ చూసి వేస్తుంది అనుకోవాలన్నా. మరి బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటివరకు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఒక అప్డేట్ కానీ కామెంట్ కానీ ఏం చేయలేదు. రైట్. 18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా, ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై కూడా. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో బహిర్గతం, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెల్లడి. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై ప్రకటిత నేరస్తుల అస్త్రం ప్రయోగించేందుకు కసరత్తు, న్యాయస్థానం అనుమతిస్తే ఆస్తుల జప్తునకు అవకాశం. నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం భూమి పూజ, అత్యాధునిక వైద్య సౌకర్యాలతో నిర్మాణం. H1B వీసాలు 75,000 లోపే ఉండాలి. ఆచార్యుల పదవి విరమణ వయసు 65కి పెంపు. గగనంలో ఘోరం, అమెరికాలో విమానాన్ని ఢీకొన్న సైనిక హెలికాప్టర్. కొనగలమా బంగారం, 85,000 దాటిన పసిడి. నాన్న డబ్బు పంపండి ప్లీజ్. అమెరికాలో భారతీయ విద్యార్థుల పార్ట్ టైం కొలువులపై నిఘా. క్యాంపస్లో మాత్రమే ఈ ఉద్యోగాలకు అనుమతిస్తున్న నిబంధనలు, భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి. ఫీజులకు ఖర్చులకు తప్పని కటకట. ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా అమెరికా హెలికాప్టర్ ప్రమాదాన్ని మెయిన్గా తీసుకున్నారు. అమెరికాలో ఘోర ప్రమాదం, విమానం ఆర్మీ హెలికాప్టర్ ఢీ, 67 మంది మృతి, 28 మృతదేహాల వెలికితీత. నేడు ఉస్మానియాకు సీఎం శంకుస్థాపన. కొత్త ఆసుపత్రి ఇట్లా ఉంటుందంట. ఉస్మానియా కట్టబోయే ఆసుపత్రి నమూనా ఇది. ఇట్లా ఉంటుందంటే, ఇట్లా ఉంటే కనుక అసలు కార్పొరేట్ దవాఖానాలు కూడా పనికిరావు. ఎఫ్ఆర్బిఎంను మించి 50,000 కోట్ల అప్పు కావాలి. పంచాయతీ పోరుకు సై, ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్. ఏర్పాట్ల దిశగా ఈసీ చకచక అడుగులు. ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్. వివిధ కారణాలతో మిగిలిపోయిన 64 పంచాయతీల్లో జాబితాకు ఏర్పాట్లు. బంగారు పంటలు, బేజారు ధరలు. కందుల దిగుబడి బాగున్న దెబ్బ కొట్టిన ధర. సీజన్ మొదట్లో కన్నా క్వింటాకు 2,500 తగ్గుదల. పంటలు పండుతున్నాయి కానీ ధరలు లేవు. శీతాకాల సభల్లో సెగలే. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. వాడివేడిగా అఖిలపక్ష భేటీ. కుంభమేళలో తొక్కిసలాట,
వక్ఫ్ బిల్లులో దూకుడుపై విపక్షం ఫైర్, జమిలీ ఎన్నికలపై తొందరపడద్దన్న ఎన్డీఏ మిత్రపక్షం జనతాదళ్ యు. త్రిశంకు స్వర్గంలోకి ఆర్థిక వ్యవస్థ, ప్రజలు చిరు వ్యాపారులపై పన్నులు, కార్పొరేట్లకు భారీ మినహాయింపులు, ఇతర దేశాలతో పోటీ పడలేని అసమానతల వ్యవస్థగా భారత్ అభివృద్ధి చెందుతుంది అంటారు కదా, ఇంకా చెందుతూనే ఉంటుంది. చెందింది అనేది మనం ఎప్పుడు చూస్తామో, ఇంకా 100 ఏళ్ళ తర్వాత చూస్తామో ఏమో. వర్సిటీ అధ్యాపకుల పదవీ విరమణ వయసు 5 ఏళ్లు పెంపు, కంటైనర్లో జూమ్ కార్లు, అద్దె పేరుతో హైదరాబాద్లో అపహరించి చెన్నైకి తరలిస్తున్నారంట కార్లు. సహోద్యోగిని ఫిర్యాదు, టెక్కీ ఆత్మహత్య, కంపెనీ హెచ్ఆర్కు తనపై ఫిర్యాదు చేసిందని ఆందోళన, పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య, యాదాద్రి జిల్లాలో ఘటన. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిల్, భుజంగరావు, రాధాకిషన్ రావులకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది హైకోర్టు. కుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం, నిన్న తొక్కిసలాట మర్చిపోకముందుకే, మొన్న బుధవారం నాడు తొక్కిసలాట మర్చిపోకముందుకే ఇంకో అగ్ని ప్రమాదం, 15 గుడారాలు దగ్ధం, తప్పిన ప్రాణ నష్టం. బుధవారం నాడు తొక్కిసలాట నేపథ్యంలో వాహనాల రాకపోకలపై నిషేధం, వీవీఐపీల పాసులు రద్దు చేసిన యోగి సర్కార్. అసలు ఈ వీవీఐపీల పాసులు ఇయ్యనేయొద్దు ఫస్ట్. లిక్కర్ స్కామ్లో కవిత, ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీలో ఆమె పాత్ర, కేరళ ప్రభుత్వ పెద్దలతో కవిత సంప్రదింపులు, పినరయి విజయన్ ఏకపక్ష నిర్ణయం, విపక్ష నేత సతీశన్ ఆరోపణ ఖండించిన కవిత. రైట్, ఇంకా వెలుగు ఏం రాసింది ఎలా అన్నీ, వెలుగు కూడా ఇదే తీసుకున్నది, హెలికాప్టర్ వార్త ప్రధానంగా తీసుకున్నది. భూమి లేకున్నా ధరణిలో ఎంట్రీ, ఫీల్డ్లోని భూములకు ధరణి రికార్డులకు 8 లక్షల ఎకరాల తేడా. ఏంది ఇది? నిజంగా వాస్తవంగా ఉన్న భూమి లెక్కలకు ధరల్లో రికార్డ్ అయిన భూమి లెక్కలకు 8 లక్షల ఎకరాలు. ఏకలు భూమి పెంచిందా? ఇట్లా భూమి సాగదీసినట్టు, ఇట్లా సాగదీసినందుకే 8 లక్షల ఎకరాలు భూమి పెరిగింది. నిజంగా అట్లా సాగదీసే భూమి పెరిగే అవకాశం ఉంటే బాగుండు. ఇప్పటికే పరిష్కరించినవి పోగా ఇంకా 5.82 లక్షలు ఎకరాలు ఎక్కువ. ఏ జిల్లాలో చూసినా 1000 ఎకరాల్లో తేడాలు. పాస్బుక్స్లో భూమి ఎక్కువగా నమోదైన వాళ్ళు గప్చుప్. భూమి ఎక్కువైన వాళ్ళు ఎందుకు మాట్లాడరు. గోదావరి నీళ్ల దోపిడీకి ఏపీ మరో స్కెచ్, బనకచర్లతో పాటు సోమశిల ప్రాజెక్టుకు ప్లాన్, 200 టీఎంసీలకు తోడు మరో 200 టీఎంసీలు తోడేసేందుకు కుట్రలు. మన గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? పక్క రాష్ట్రము గోదావరిలో మనకు రావాల్సిన నీళ్లు అక్రమంగా తరలించుకుపోయేందుకు కుట్రలు చేసుకుంటా, ప్లాన్ వేసుకుంటా, ఎక్స్ట్రా ప్రాజెక్టులు కట్టి ఎక్స్ట్రా 200 టీఎంసీలు నీళ్లు తోడుకోబోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? బదిలీ చేస్తుందా? సర్కార్ స్కూళ్లలో ఏఐ క్లాసులు, విద్యా ప్రమాణాల పెంపునకు విద్యాశాఖ కసరత్తు, బెంగళూరు కంపెనీ ఏక్స్టెప్ ఫౌండేషన్తో చర్చలు, కుంభమేళలో అగ్ని ప్రమాదం, జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రచ్చరచ్చ, సిరీస్ చిక్కేనా, ఇలా మ్యాచ్ ఉంది థర్డ్ వన్డే. బండరాళ్ళు మీద పడి తల్లి కూతుళ్ళు మృతి, ఉపాధి హామీ పనులు చేస్తుండగా ప్రమాదం, మరో 5గురికి గాయాలు. నేడు ఉస్మానియా ఆసుపత్రి పనులు షురు, గోషమాల్ స్టేడియంలో భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్. 26 ఎకరాల్లో 2000 బెడ్స్ సామర్థ్యంతో కొత్త హాస్పిటల్, అత్యాధునిక టెక్నాలజీతో మల్టీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం, 90 డయాలసిస్, 500 బెడ్లతో ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు. 5న క్యాబినెట్, 7న అసెంబ్లీ. కులగణన, బీసీ కమిషన్ రిపోర్టులపై చర్చ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం, పంచాయతీ ఎన్నికల దిశగా సర్కార్ అడుగులు. ఎలక్షన్ కోడ్ ఉండడంతో కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి కోరే ఛాన్స్. పాలమూరు పంపులకు పవర్ కట్, నార్లాపూర్ పంప్ హౌస్కు కరెంటు సరఫరా నిలిపేసిన ట్రాన్స్కో. 700 కోట్లు కరెంటు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 500 కోట్లు గత సర్కారు బకాయిలు, 200 కోట్లు కాంగ్రెస్ వచ్చినాక బకాయి పడ్డాయంట. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు, తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం, ఎకనామిక్ సర్వే రిపోర్టు. రేపు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి. 16 బిల్లులు ఈసారి సభలో ప్రవేశపెడతారంట. ఏం బిల్లులు అవి ఆమోదం పొందుతాయని చూద్దాం. దిశ, 67 మంది దుర్మరణం, అమెరికాలో గాల్లోనే ఢీకొన్న హెలికాప్టర్, విమానం. రిజర్వేషన్లకు ముహూర్తం ఫిక్స్, 5న క్యాబినెట్, 7న ప్రత్యేక అసెంబ్లీ. డెడికేటెడ్ కమిషన్ నివేదికకు గ్రీన్ సిగ్నల్. 2-3 రోజుల్లో ప్రభుత్వానికి కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు. తుది అంకానికి బీసీ రిజర్వేషన్ల అంశం. ఇప్పటికే రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్. కేబినెట్ భేటీపై అనుమతికి ఈసీకి లేఖ రాయనున్న సిఎస్ శాంతకుమారి. స్థానిక ఎన్నికలపై ఈసీ నిర్ణయమే ఫైనల్. 3 నేతలు ఎక్కడ? కాంగ్రెస్ హామీలపై
గాంధీ విగ్రహాలకు నిన్న బీఆర్ఎస్ పార్టీ వినతి పత్రాలు ఇచ్చింది. ఆ వినతి పత్రాలు ఇచ్చిన కార్యక్రమంలో ఎక్కడ కూడా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, ఈ ముగ్గురు ఎక్కడ కూడా కనిపించలేదు. ఆ వార్తని దిశ తీసుకున్నది. రైట్. స్థానిక ఎన్నికలన్నీ ఒకేసారి, ముందుగా సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ 4-5 రోజుల గ్యాప్లో నిర్వహించే యోచన. వీలైతే రూరల్, అర్బన్, లోకల్ బాడీస్కి ఒకే దఫలో లాభమా నష్టమా అన్న దానిపై రేవంత్ ఆరా. సాధ్యాసాధ్యాలపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. సమయం సరిపోతుందా అన్న కోణంలో ఆఫీసర్ల లెక్కలు. 4-5 రోజులు అంటే ఒక వారం రోజుల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోమవారం నాడు సర్పంచ్ ఎలక్షన్లు అయితే మంగళవారం గ్యాప్ ఇచ్చి బుధవారం నాడు ఎంపీటీసీ ఎలక్షన్లు, గురువారం శుక్రవారం గ్యాప్ ఇచ్చి శనివారం నాడు జెడ్పీటీసీ ఎలక్షన్. అంటే ఒక వారంలో, ఒక 5 రోజులలో, ఒక వారంలో ఈ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్లు అన్నీ కంప్లీట్ అయ్యేలాగా చేస్తే ఎట్లుంటుంది అనే దాని మీద ఒక చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద చేయొచ్చా, అట్లా సాధ్యమా అనేది చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది కనుక వారం రోజులు 4-5 రోజుల గ్యాప్లా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అన్నీ కనుక అయిపోతే అన్ని రిజల్ట్ ఒకటేసారి వస్తాయి. అంటే ఇంతకుముందుకు ఏంది, సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాక దాని రిజల్ట్ వచ్చినాక 2 నెలలకు 3 నెలలకు ఎంపీటీసీ ఎలక్షన్లు ఉండేవి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు. అట్లా కాకుండా అన్నీ ఒకటేసారి ఒక వారంలో నిర్వహించి ఒకే వారంలో ఒకేసారి దానికి సంబంధించిన రిజల్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. త్వరలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం. ఇప్పటికే అధిష్టానానికి నివేదిక సమర్పించాం. మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే నిర్ణయం. క్యాండిడేట్ ఎంపికపై వచ్చే నెల 3న సమావేశం. ఫిబ్రవరి 2nd వీక్లో సూర్యాపేట జిల్లాలో రాహుల్ సభ. కాంగ్రెస్ సోషల్ మీడియా వీక్. లా అండ్ ఆర్డర్ సమస్యగా నక్సలిజం మీడియా చిట్చాట్లో పిసిసి చీఫ్. కాంగ్రెస్ సర్వే బీఆర్ఎస్ హైజాక్. పీక్స్కు చేరిన అధికార ప్రతిపక్ష మీడియా వార్. పాఠశాల విద్య ఇక డిజిటల్. స్థానికంపై ప్రభుత్వం ఈసీ స్పీడ్. మండలానికి 5 ఎంపీటీసీలు ఉండేలా విభజన. ఫిబ్రవరి 3లోగా ప్రక్రియ పూర్తికి సర్కారు ఆదేశం. యూనివర్సిటీ పెంపు మనం చూసినాం. భుజంగరావుకు, రాధాకిషన్ రావుకు బెయిల్. ధరణి ఓవర్లోడ్. నెల రోజులుగా సతాయిస్తున్న పోర్టల్. స్లాట్ బుకింగ్స్తో పాటు ఇంకా అనేక ప్రాబ్లమ్స్. స్లోగా సాగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. సిపియు ఇష్యూను గుర్తించిన అధికారులు. సెక్యూరిటీ ఆడిట్తో బయటపడ్డ లోపాలు. ఎన్ఐసికి చెమటలు పట్టిస్తున్న సమస్యలు. రానున్న రోజుల్లో పోర్టల్ నడపడం కష్టమే. ఏం లేదు, తీసేయాలంటే ఇట్లా సమస్యలు ఉన్నాయి, ఓవర్లోడ్ అవుతుంది, అయితలేదు, ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చేస్తారు. తర్వాత దీని ప్లేస్లో వాళ్ళు భూమాత అని చెప్పేసి ఏదో తీసుకొస్తారు కదా, అది ఇంప్లిమెంట్ చేసేందుకే ఈ ప్లాన్ అని చెప్పొచ్చు. రైట్. సాక్షిలకు వస్తే స్థానిక పోరుకు రెడీ. ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే నెల 2న కులగణన నివేదిక సబ్ కమిటీ చేతికి. దాన్ని పరిశీలించి 5న జరిగే క్యాబినెట్ భేటీకి అందజేయనున్న సబ్ కమిటీ. 6 లేదా 7న అసెంబ్లీ ప్రత్యేక భేటీ. బీసీ రిజర్వేషన్లు 47% పెంచుతూ తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపించే ఆలోచన చేస్తూ ఉందంట ప్రభుత్వం. వచ్చే నెల 5 తర్వాత స్థానికంపై స్పష్టత. పిసిసి చీఫ్. స్థానికల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? హైకోర్టు అడుగుతుంది చాలా రోజుల నుంచి. ఎందుకంటే 7.5 అయిపోయింది. స్థానిక సంస్థల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం అయిపోయి 7.5 కావస్తుంది. రీసెంట్గా ఇప్పుడు ఈ మార్చి నెల వస్తే హైదరాబాద్కు సంబంధించిన అది కూడా పదవీకాలం అయిపోయింది. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్లు నియమించారు. సో హైకోర్టు క్వశ్చన్ చేస్తుంది ఎప్పటి నుంచి, ఇంకా ఎప్పుడు అని చెప్పేసి. ఎందుకంటే గ్రామాలలో పరిపాలన ఏం బాగాలేదు. ఒక విలేజ్ సెక్రటరీ ఒక్కడే చూసుకోవాలంటే కష్టం. ఒక్కొక్క విలేజ్ సెక్రటరీకి 4-5 ఊర్లు బాధ్యతలు అప్పగిస్తారు. ఎట్లా అవుతుంది? అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రమాదం. గగనతలంలో మృత్యుకేలి. సకల అంగులతో ఉస్మా నయా ఆసుపత్రి. మండలి పోటీపై నేడో రేపో బీఆర్ఎస్ స్పష్టత. కేసీఆర్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. రుణబంధం పెరుగుతోంది. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు బ్యాంకింగ్ రంగం తోడ్పాటు. అవసరానికి సులువుగా అందుతున్న నగదు, జోరుగా క్రెడిట్ కార్డుల వినియోగం. రుణాల చెల్లింపును సులభం చేస్తున్న ఈఎంఐలు. రైట్. ముఖ్యంగా ఈరోజు హెడ్లైన్స్ ఇవి ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.